ఒక తండ్రి కన్న కల, ఒక కొడుకు బాధ్యత, ఒక దేశ భవిష్యత్తు మరియు గౌరవం. 1868లో ఒక చిన్న వ్యాపారం మొదలుపెట్టిన మహానుభావుడు జంషెడ్జీ టాటా గారు. ఆయన కన్న కల భారతదేశం పరిశ్రమల శక్తిగా ఎదగాలి అని. కానీ ఆ కల పూర్తిగా నెరవేర్చే అవకాశం ఆయనకు రాలేదు. అప్పుడు రంగంలోకి దిగిన వ్యక్తి ఆయన పెద్ద కుమారుడు డోరాబ్జీ టాటా గారు. సర్ డోరాబ్జీ టాటా గారు 1859 ఆగస్టు 27న ముంబైలో జన్మించారు. ప్రాథమిక విద్య ముంబైలోని ప్రొప్రైటర్ హై స్కూల్లో పూర్తి చేసిన తరువాత ఉన్నత చదువుల కోసం ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళారు. తిరిగి 1879లో ముంబైకి తిరిగి వచ్చి సెయింట్ జేవియర్స్ కళాశాల నుండి 1882లో పట్టభద్రుడయ్యాడు. 1904లో తన తండ్రి మరణానంతరం డోరాబ్జీ టాటా గారి పెద్ద కుమారుడు టాటా గ్రూప్స్ రెండవ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. తన తండ్రి కన్న కలలను నిజం చేయడంలో ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. టాటా స్టీల్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన సాహసం. అప్పుడు భారతదేశంలోని బ్రిటిష్ పాలనలో ఒక భారతీయ కంపెనీ స్టీల్ తయారు చేయడం అంటే అది అసాధ్యం అని అందరూ అనుకున్నారు. భారతీయులు ఉక్కును తయారు చేయలేరని బ్రిటిష్ వారు ఎగతాళి చేశారు. కానీ డోరాబ్జీ టాటా గారు పట్టు వదలలేదు. భారతదేశంలో స్టీల్ కంపెనీ పెట్టాలని నిర్ణయించుకున్నారు గట్టిగా. స్టీల్ కంపెనీ పెట్టడానికి సమృద్ధిగా నీళ్లు మరియు బొగ్గు ఇంకా ఇనుము ధాతువులు కలిగిన మంచి స్థలం కావాలి. అలాంటి స్థలం కోసం రీసెర్చ్ చేసిన డోరాబ్జీ టాటా గారు జార్ఖండ్లోని సాక్షి అనే ప్రాంతాన్ని ఎంచుకున్నారు. అక్కడ సుబర్ణరేఖ నది నీరు పుష్కలంగా ఉండటమే దీనికి కారణం. ఇప్పుడు స్థలం కుదిరింది. కంపెనీ పెట్టడానికి కోట్లు కావాలి. కానీ అంత డబ్బు ఆ రోజులు మన భారతదేశంలోని బ్యాంకులకి అంత డబ్బు ఇచ్చే స్తోమత లేదు. మరి ఎలా చేయాలి? విదేశీ బ్యాంకులని అడిగి చూశారు. కానీ వాళ్ళు ఇవ్వలేదు. విదేశీ బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి నిరాకరించినప్పుడు డోరాబ్జీ టాటా గారు సామాన్య భారతీయుల ప్రజల నుండి పెట్టుబడి సేకరించారు. కేవలం 3 వారాల్లో 8,000 మంది భారతీయులు కలిసి 2,30,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. అలా మన భారతదేశంలో మొట్టమొదటి స్టీల్ కంపెనీ ఏర్పాటైంది. 1907 ఆగస్టు 26వ తేదీన టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ టిస్కో స్థాపించారు మన డోరాబ్జీ టాటా గారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు సంస్థలో ఒకటిగా నిలిచింది టాటా స్టీల్. అలా విదేశీయుల పాలనలో విదేశీయులది ₹1 పెట్టుబడి లేకుండా మన సొంత శక్తితో సొంత డబ్బుతో నిర్మించుకున్నాం మనం మన టాటా స్టీల్ని. అలా జంషెడ్జీ టాటా గారు మిగిల్చిన 3 ఆశయాల్లో ఒకటి స్టీల్ కంపెనీని పూర్తి చేశాడు డోరాబ్జీ టాటా గారు. మిగిలిన 2 ఆశయాలు